బర్సేదేవా తను ఏ వయసులో నక్సలిజంలో చేరారు, తను మొత్తం ఎన్ని దాడులు చేశారు, తన మీద ఎంత రివార్డు ఉంది, దేవా లొంగిపోవడానికి కారణం ఏంటి, లొంగిపోయిన తర్వాత గవర్నమెంట్ తనకి ఎంత రివార్డు ఇచ్చింది అన్నది డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మావోయిస్ట్ అగ్రనేత బర్సేదేవా తనది ఛత్తీస్గఢ్ లోని సూక్ష్మ జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. తన చిన్నప్పుడే మావోయిస్ట్ సిద్ధాంతాలకి ఆకర్షితుడై తమ స్థానిక పరిస్థితుల ప్రభావంతో దళంలో చేరారు. అప్పుడు దేవా వయసు 16 ఏళ్లు మాత్రమే. అప్పటి నుండి ఆయన దాదాపు 28 ఏళ్ల పాటు అడవిలోనే ఉండి మావోయిస్టుల ఉద్యమంలో కొనసాగారు. ఉద్యమంలో ఉన్నప్పుడు దేవా గిర్రిల్ల యుద్ధ తంత్రాలలో నైపుణ్యం, అలాగే అడవులపై అక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. దాడులు ఎలా చేయాలి, పోలీసుల కదలికలను ఎలా పసిగట్టాలి అనే గెర్రిల్ల యుద్ధ తంత్రాలను ఆయన త్వరగా నేర్చుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేత అయిన మాడవి హిడ్మా మరియు బర్సేదేవా ఒకే గ్రామానికి చెందినవారు. హిడ్మా మార్గదర్శకత్వంలో దేవా చాలా వేగంగా ఎదిగారు. హిడ్మాకి అత్యంత నమ్మకస్తుడుగా పేరు తెచ్చుకోవడం వలన ఆయన ఎదుగుదలకి ప్రధాన కారణం. అందువల్లే హిడ్మా తాము చేసే పెద్ద దాడులలో దేవాని ప్రత్యక్షంగా పాల్గొనేలా చేసేవారు. 2013లో హిడ్మా దేవాని జీరం ఘాటి దాడిలో కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఇచ్చారు. భారత మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలోనే అత్యంత భయంకరమైన మరియు అతిపెద్ద దాడులలో ఇది కూడా ఒకటి. దీనిని దర్బార్ ర్యాలీ ఉచ్చకోత అని కూడా పిలుస్తారు. 2013 మే 25న ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లా దర్బా వ్యాలీలోని జీరం ఘాటి అనే అడవి ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పరివర్తన ర్యాలీ ముగించుకొని సూక్ష్మ నుండి జగదల్పూర్ వెళ్తుండగా ఈ దాడి చేశారు. హిడ్మా దేవ నాయకత్వంలో 250 మందికి పైగా మావోయిస్టులు కొండపైన మాటు వేశారు. కాంగ్రెస్ నేతల కాన్వాయ్ ఒక మలుపు వద్దకు రాగానే మావోయిస్టులు చెట్టును నరికి రోడ్డుకు అడ్డంగా పడవేసి వాహనాలను ఆపారు. ఆ తర్వాత శక్తివంతమైన ఐఈడీలను పేల్చి ఆ వాహనాలను డామేజ్ చేశారు. తర్వాత కొండపై నుంచి మావోయిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 90 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ దాడిలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఉన్నారు. నక్సల్స్ ఈ దాడిలో 2 చనిపోయినట్టు పోలీసు బలగాలు అంచనా వేశాయి. ఈ దాడిలో నేరుగా దేవా, హిడ్మా కూడా పాల్గొన్నారు. ఎన్ఐఏ విచారణలో బర్సేదేవా అప్పట్లో హిడ్మా నాయకత్వంలో దళంలోకి కీలక వ్యూహకర్తగా ఉండి క్షేత్రస్థాయిలో దాడిని అమలు చేయడంలో తోడ్పడ్డాడు అని ఎన్ఐఏ విచారణలో తెలిసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర నాయకత్వాన్ని దాదాపు కోల్పోయింది. ఆయన పనితీరును గుర్తించి పార్టీ 2017లో ఆయనను 1వ బెటాలియన్ కమాండర్ గా నియమించింది. మావోయిస్ట్ పార్టీలో ఈ బెటాలియన్ అత్యంత క్రమశిక్షణ కలిగిన, ఆధున్నత ఆయుధాలు కలిగిన విభాగం. హిడ్మా సెంట్రల్ కమిటీకి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయిలో మిలిటరీ బాధ్యతలన్నీ దేవానే చూసుకునేవారు. బర్సేదేవా జీరం ఘాటి 2013, తాడ్మెట్ల 2010, బార్కల్పాల్లో 2017లో చేసిన దాడి, మదన్వాడ 2009 వంటి దాదాపు 25కు పైగా భారీ దాడులలో దేవ కీలక పాత్ర పోషించారు. హిడ్మా సెంట్రల్ కమిటీకి వెళ్లిపోయిన తర్వాత దేవా తనకి చదువు లేకపోయినా తన క్రింద ఉన్న వందలాది మంది మెయింటైన్ చేయడంలో, వారికి శిక్షణ ఇవ్వడంలో ఆయన సమర్థవంతంగా వ్యవహరించేవారు. దండకార్య స్పెషల్ జోనల్ కమిటీలో DKSZCలో సభ్యుడుగా చేరి పార్టీ విధాన నిర్ణయాల్లో కూడా భాగస్వామ్యమయ్యారు. హిడ్మా మరణాంతరం PLGA బెటాలియన్ 1 కమాండర్ మొత్తం బాధ్యతలను దేవాకి అప్పగించారు. దాదాపు 28 ఏళ్ల పాటు అడవిలో ఉండి 75 లక్షల రివార్డు కలిగిన స్థాయికి చేరిన దేవా తన అనారోగ్య సమస్య గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అడవిలో సరైన వైద్యం దొరక్క బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అలాగే తన సన్నిహితుడైన హిడ్మా మరణం ఆయనను మానసికంగా దెబ్బతీసింది. తన భార్య అయిన కడం సుక్కి కూడా PLGA 1 బెటాలియన్ సెక్షన్ విభాగంలో కమాండర్ గా పనిచేసేవారు. ఆమెపై 5 లక్షల రివార్డు ఉండేది. అడవిలో దశాబ్దాల కాలం గడిపిన తర్వాత నిరంతరం ఎదురు కాల్పులు, భద్రతా బలగాల ఒత్తిళ్లు కారణంగా ఆమె కూడా విసిగిపోయారు. తన భర్తతో కలిసి సాధారణ జీవితం గడపాలని, హింసకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. దేవా లొంగుబాటు నిర్ణయంలో ఆమె ప్రోత్సాహం చాలా వరకు ఉంది అని తెలిసింది. ఈ విధంగా దేవాతో పాటు మరో 15 మంది దళం సభ్యులు కూడా లొంగిపోయారు. లొంగిపోయినప్పుడు AK-47 రైఫిళ్లు, ఇన్సెన్స్ రైఫిల్స్, భారీ మొత్తంలో మందుగుండు, గ్రెనేడ్లు మరియు వైర్లెస్ సెట్లను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన 16 మందికి గవర్నమెంట్ పునరావాస పథకం క్రింద 1.8 కోట్లు కేటాయించింది. ఇవి కాకుండా దేవాకి తన మీద ఉన్న 75 లక్షల రివార్డును తనకి గవర్నమెంట్ అందజేస్తుందని తెలియజేశారు. సభ్యులలో తమ కేడర్ ను బట్టి 5 లక్షల నుండి 10 లక్షల వరకు రివార్డును అందజేస్తారని సమాచారం. దేవా లొంగిపోవడం సరైన నిర్ణయమే అంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.